అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నావల్స్కి స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 12వ భాగం. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ శ్యామ అన్ని పనులు చేసి ఇల్లు మొత్తం నీట్గా సర్దేసి తన గదిలోకి వచ్చి కాసేపు అలా పడుకుందామని అనుకుంటుంది. కానీ తనకెంతకీ నిద్ర పట్టడం లేదు. ఉదయం జరిగిన సంఘటనే గుర్తుకొస్తూ ఉంటుంది. కేశవ తన చేత ఒక మనిషిని కాల్పించడం అదే గుర్తుకు వస్తూ ఉంటే తన శరీరంలో వణుకు పుడుతూ కేశవుని తలుచుకోగానే భయంగా అనిపిస్తుంది. కేశవ తనని అదొక మాదిరిగా చూస్తూ ఉంటే ఎందుకు ఆ చూపు తలుచుకోగానే తన గుండెల్లో అలజడిగా అనిపిస్తూ అలానే కళ్ళు మూసుకొని అటువైపుకు తిరిగి ఆలోచిస్తూ ఉంటుంది. అంత సులువుగా ఒక వ్యక్తిని గన్నతో కాల్చేశాడు అంటే అతడు ఈ ఊరికి రౌడీనా? అమ్మో అనుకుంటూ, బాబోయ్, ఈ ఊర్లో అందరూ ఇలాగే ఉంటారా ఏంటి? వచ్చిన రోజే నా ప్రయాణం భయంతో మొదలైంది. నేనిక్కడ ఉండగలనా అని తనలో తానే అనుకుంటూ ఇంకెప్పుడు ఆ వ్యక్తికి ఎదురు పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది శ్యామ. కాసేపు తన తల్లిదండ్రుల ఫోటోని చూస్తూ వాళ్ళ గురించి ఆలోచిస్తూ అలానే సాయంత్రం వరకు గడిపేస్తుంది శ్యామ. జమున అప్పుడు నిద్ర లేచి ఇల్లు మొత్తం చూస్తుంది. ఇల్లు చాలా శుభ్రంగా అద్దంలో మెరిసిపోతూ ఉంటుంది. పర్వాలేదు, దీనికి పనులన్నీ బాగానే నేర్పింది వాళ్ళమ్మ అని తన మనసులోనే అనుకుంటూ దీని చేత ఆ వంట కూడా ఏదో చేయించేస్తే నాకిక వంట చేసే పని కూడా ఉండదు అని శ్యామ శ్యామ అని గట్టిగా పిలుస్తుంది జమున. అప్పుడే వాష్రూమ్ నుండి బయటికి వస్తూ తన పెద్దమ్మ అంత గట్టిగా తన పేరుని పిలవగానే కంగారుగా ఆ పెద్దమ్మ వస్తున్నా అంటూ జమున దగ్గరికి పరుగున వస్తుంది శ్యామ. శ్యామ అప్పుడే పడుకుని లేవడంతో తన ముఖం ప్రకాశవంతంగా నవ్వుతూ ఉన్నట్టు జమునకు కనిపిస్తూ ఉంటే శ్యామ ముఖంలోకి చూస్తూ తన అందాన్ని చూసి ఇంత పని చేసి కూడా ఎక్కడా ముఖంలో ఇంత అలసట లేదు అని శ్యామని అలానే చూస్తూ ఆలోచిస్తూ నిలబడుతుంది జమున. శ్యామ జమున తన వైపే అలా చూస్తూ ఉండేసరికి ఏంటి పెద్దమ్మ అలా చూస్తున్నావు అని అడుగుతుంది శ్యామ. ఏమీ లేదులే శ్యామ, ఇల్లు చాలా శుభ్రంగా అందంగా సర్దేశావు అని ఇల్లు చూస్తున్నా. నీకు అన్ని పనులు చేయడం వచ్చా అని అడుగుతుంది జమున. ఆ పెద్దమ్మ మా అమ్మ నాకు అన్ని పనులు నేర్పింది, కానీ నన్ను చెయ్యనిచ్చేది కాదు అంటూ తన తల్లిని గుర్తు చేసుకుంటూ తన తల్లి శ్యామ పని చేస్తుంటే అమ్మ శ్యామ నీ చేతులు కందిపోతాయిరా వద్దు అంటూ తనని అక్కడ కూర్చోబెట్టి తనని పని చేయనివ్వకుండా తానే చేసుకోవడం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది శ్యామ. ఓ అలాగా అంటూ జమున అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ శ్యామ అని పిలుస్తుంది జమున. ఆ పెద్దమ్మ అంటూ మళ్ళీ తన దగ్గరికి వస్తుంది. కొంచెం ఆ చేతితో ఒక కాఫీ పెట్టి ఇవ్వు, ఒళ్ళంతా ఒకటే నొప్పులు అని తన భుజాలు నొక్కుకుంటూ ఉంటుంది జమున. నువ్వు విశ్రాంతి తీసుకో పెద్దమ్మ, నేను కాఫీ పెట్టి తీసుకొస్తాను అంటూ వంటగదిలోకి వెళ్తుంటే జమున ఆ చేత్తోటే వంట కూడా చేసే శ్యామ అని చెబుతుంది జమున. శ్యామ జమున వైపు నవ్వుతూ చూస్తూ నేను వంట కూడా చేసేస్తాను పెద్దమ్మ, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెట్టి జమునకు తీసుకొచ్చి ఇస్తుంది. జమున శ్యామని ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి పిల్ల పనులన్నీ ఇంత చకచకా చేసేస్తుంది అని తన మనసులోనే అనుకుంటూ నీకు వంట చేయడం కూడా వచ్చా అని కాఫీ తాగుతూ ఆ కాఫీ రుచి కూడా చాలా నచ్చుతుంటే అని ఆస్వాదిస్తూ ఆ కాఫీ తాగుతూ ఉంటుంది జమున. వచ్చు పెద్దమ్మ, ఆదివారం వచ్చిందంటే నేను మా నాన్న మా అమ్మకి విశ్రాంతి ఇచ్చి పనుల దగ్గర నుండి వంటగదిలో వంటలు చేయడం వరకు అన్నీ మా నాన్న నేను కలిపి చేసేవాళ్ళము. మా అమ్మ మమ్మల్ని చూసి తెగ మురిసిపోతూ ఉండేది. మేము వండి పెడితే చాలా ఇష్టంగా తినేసేది అని ఆనందంగా చెబుతూ సడన్గా వాళ్ళ అమ్మ నాన్న గురించి చెబుతుంటే జమున ఏమైనా అంటుందేమో అని భయపడి జమునని చూస్తూ చెప్పడం ఆపేస్తుంది. తన కళ్ళల్లో నుండి బయటికి రావడానికి సిద్ధంగా ఉన్న కన్నీళ్లను ఆపుకుంటూ ఉంటుంది శ్యామ. జమున శ్యామ కళ్ళల్లో నీళ్లను చూస్తూ తన తల్లిదండ్రులతో ఉన్న జ్ఞాపకాలను మర్చిపోలేకపోతుందని అర్థమవుతుంటే అని నిట్టూర్చి ఆ కాఫీని కప్పుని ఖాళీ చేసి శ్యామ చేతికిస్తూ తల్లిదండ్రులున్న పిల్లలకే భద్రత కరువైంది,
ఈ పిల్ల తన తల్లిదండ్రులను పోగొట్టుకుని ఈ సమాజంలో ఎలా బతుకుతుందో ఏంటో అని నిట్టూరుస్తూ, పర్వాలేదు, నేను చెప్పే పనులు కాదనకుండా మారు మాట్లాడకుండా చేసేస్తుంది అని చాలా మంచి అమ్మాయే. ఆ మంచితనాన్ని ఉపయోగించుకుని దీనితో మంచిగా ఉంటూ దాని చేత నాకు కావలసిన పనులు మొత్తం చేయించుకుంటూ ఆ పని మనిషికి ఇచ్చే ఖర్చులైనా మిగులుతాయి కదా అని ఆలోచించుకుంటూ, అమ్మ శ్యామ అంటూ తన చెయ్యి మీద చెయ్యి వేసి, ఊరుకో శ్యామ, ఏం చేస్తాను చెప్పు, నీ తల్లిదండ్రులు మర్చిపోవడానికి కొంచెం ప్రయత్నం చేయి, మేమందరం ఉన్నాం కదా, మమ్మల్ని నీ తల్లిదండ్రులు అని అనుకో శ్యామ అని ధైర్యం చెప్పి ఊరుకోపెడుతుంది జమున. శ్యామ తన తల్లిదండ్రుల గురించి తలుచుకుంటూ ఆనందపడుతూ జమునతో ఏవో చెబుతున్నప్పుడే నారాయణ గారు తన చేతిలో ఏవో పుస్తకాలు చంకలో పెట్టుకుని గుమ్మం దగ్గర నిలబడి శ్యామ మాటలను వింటూ లోపలికి వస్తారు. నారాయణ ఆ పుస్తకాలు డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టి అక్కడ కూర్చుంటే శ్యామ వెళ్ళి మంచినీళ్ళు పట్టుకొచ్చి ఆయనకి ఇస్తుంది. ఆయన ఆ మంచినీళ్ళు తాగి శ్యామని తన పక్కన కూర్చోబెట్టుకుని, ఎంతకాలం తల్లి ఇలా నీ తల్లిదండ్రులను తలుచుకుని బాధపడుతూ ఉంటావు, చెప్పు, నీ చదువు గురించి జమీందారు గారితో మాట్లాడాను, నిన్న ఆయన రేపు కాలేజీకి తీసుకురమ్మన్నారు, రేపు వెళ్ళి కాలేజీలో చేరితే ఈ సెలవులు అయిన తర్వాత కాలేజీకి వెళ్దువు గాని అని అంటారు నారాయణ గారు. శ్యామ తన తల ఊపుతూ అలాగే పెదనాన్న అని తన చదువు గురించి చెప్పేసరికి ఆనందంతో తన గదిలోకి పరుగున వెళ్ళి తన బ్యాగులో తను దాచుకున్న డబ్బుని మొత్తం తీసుకుని వచ్చి వాళ్ళ పెదనాన్న చేతికి ఇస్తుంది. నారాయణ ఆశ్చర్యంగా ఆ డబ్బుని చూస్తూ, ఏంటి శ్యామ ఇది, ఇంత డబ్బు నీకెక్కడిది అని అడుగుతారు నారాయణ. డబ్బులు పెదనాన్న, మా నాన్న నాకు వాడుకోవడానికి అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులు ఇవి, నేను వాడుకోకుండా దాచుకునేదాన్ని, నాకు అవసరమైనవన్నీ అమ్మ నాకు కొనిపెట్టేది, ఇక వీటిని ఖర్చు పెట్టే అవసరం వచ్చేది కాదు, అందుకే వచ్చేటప్పుడు బ్యాగ్లో పెట్టుకుని తెచ్చేశాను అంటూ ఆయన చేతిలో పెడుతూ, పెదనాన్న దేనికైనా ఖర్చులకి ఉపయోగపడతాయి, ఆ డబ్బుని నీ దగ్గరే ఉంచు అంటూ తన చేతిలో పెడుతుంటే, లేదు శ్యామ, ఇవి నీ దగ్గరే ఉండని, ఎందుకంటే నువ్వు ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నావు కదా, నీకు చాలా అవసరాలుంటాయి, నీకేవైనా అవసరమైనప్పుడు నీకు ఉపయోగపడతాయి శ్యామ అని నారాయణ ఆ డబ్బును శ్యామకి తిరిగి ఇచ్చేస్తుంటే, ఆ డబ్బును చూస్తున్న జమున దాన్ని లాక్కుంటూ, ఏంటండి మీరు, తను ఎంతో ప్రేమగా తెచ్చి మీకు ఇస్తుంది, మళ్ళీ అలా వెనుకకు తిరిగి ఇచ్చేస్తారేంటి అని తన చేతిలో ఆ డబ్బుల్ని గుడ్లు పెద్దవి చేసి ఆశతో తిరగేస్తూ, అమ్మో ఎంత డబ్బు, ఇదంతా దాని తిండి ఖర్చులకే సరిపోతాయి, మరి కాలేజ్ అంటున్నారేంటి, వాటికి ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు అని నారాయణ గారిని చూస్తూ అడుగుతుంది జమున. నేను శ్యామ ఫీజు కట్టలేనంత హీనమైన పరిస్థితిలో లేను జమున అని సమాధానం చెబుతారు నారాయణ. అంటే ఏంటి, మీ జీతం డబ్బులతో దాని ఫీజులు దాని అవసరాలు తీరుస్తారా, కాలేజ్ అంటే మాటలా, కొత్త డ్రెస్సులు పుస్తకాలు ఫీజులు, మరి వాటి సంగతి ఏంటి, చాలని జీతం డబ్బులతో నా అవసరాలను త్యాగం చేసుకుంటూ సుకన్యని చదివించుకుంటూ ఉన్నాం, ఇప్పుడు ఈ శ్యామాని చదివించాలంటే ఎంత డబ్బు కావాలి అని జమున కోపంగా అడుగుతూ, కుదరదు, అది చదువుకోవడానికి అస్సలు కుదరదు, నేను ఒప్పుకోను అని కఠినంగా అంటుంది జమున. జమున అలా అంటుంటే శ్యామ జమున వైపు భయంగా చూస్తూ, ఏంటి పెద్దమ్మ ఇలా మాట్లాడుతుంది, అంటే నన్ను చదువుకోనివ్వరా, అయ్యో అని భయపడుతూ జమున వైపు నారాయణ వైపు ఇప్పుడు గొడవ పెద్దదవుతుందా ఏంటి అన్నట్టు వాళ్ళ వైపే చూస్తూ ఉంటే నారాయణ జమునని కోపంగా చూస్తూ పైకి లేచి, ఏం మాట్లాడుతున్నావు జమున, కుదరదు అంటున్నావేంటి అని తన మీదకి వచ్చి అడిగేసరికి, ఏంటి దాని చదువుకి మీ డబ్బును తగలేస్తానంటే నేనెలా ఊరుకుంటాను అని అంటుంది జమున, నా తమ్ముడు కూతురు కాదు, నా కూతురు, నా కష్టాజీతంతో చదివిస్తే తప్పేంటి అని అడుగుతాడు. ఏమోనండి, అవన్నీ నాకు తెలియదు, చదువుకోవడానికి వీల్లేదు అని చెప్తున్నాను, వీల్లేదు అంతే, నాకు ఇష్టం లేదు, నా మాట కాదని దాన్ని చదివిస్తే మాత్రం ఏం చేస్తానో నాకే తెలియదు అని కఠినంగా మాట్లాడుతూ ఉంటే శ్యామ ఆ మాటలు వింటూ తన పెద్దమ్మ తనని ఎక్కడ చదివించదు అని భయపడుతూ వాళ్ళిద్దరు గొడవ పెరుగుతూ ఉంటే ఏం జరుగుతుందో అనుకుంటూ తన నోటి మీద చెయ్యి వేసుకుని వాళ్ళనే బెదురుగా చూస్తూ ఉంటుంది శ్యామ. నారాయణ జమునని చూస్తూ విసుగ్గా, ఏంటి జమున, నువ్వు ఇలా మాట్లాడడం నాకు నచ్చడం లేదు, రేపు తనకి 10వ తరగతిలో మంచి మార్కులు వస్తే అసలు డబ్బులు కూడా కట్టనవసరం లేదు తెలుసా, కేశవ్ బావే ఫ్రీ సీట్ ఇస్తానని చెప్పారు అని చెబుతాడు నారాయణ. ఓ అలాగా,
అయితే దాని చదువు కోసం ముందే అన్నీ ప్లాన్లు చేసుకుని వచ్చారన్నమాట అని మనసులోని ఆలోచించుకుంటూ దాని చదువుని ఆపడం అంటే కుదరని పని అనుకుంటూ ఇదే మంచి సమయం దాని చదువుని అడ్డు పెట్టుకొని ఈ ఇంట్లో ఉన్న పనులన్నీ అదే చేసేలా దాని చేతి ఒప్పించి చేయిస్తూ ఉంటే కిక్కురు మనకుండా ఒప్పుకుంటుంది కదా అని ఆలోచించి శ్యామాని చూస్తూ అయితే సరే అది చదువుకోవాలంటే నాదొక షరతు అని అంటుంది జమున. ఏంటి జమున అని అడుగుతారు నారాయణ. అది కాలేజీకి వెళ్ళాలన్నా ఈ ఇంట్లో నుండి చదువుకోవాలన్నా నేను చెప్పేది చేసి తీరాలి అని చెప్పేసరికి నారాయణ విసుగ్గా ఆవిడ వైపు చూస్తూ ఏం చెయ్యాలి అన్నట్టు చూస్తారు. అది ఇంటి పని వంట పని అంతా చేసి అప్పుడు వెళ్ళి చదువుకోవాలి అని షరతు పెడుతుంది జమున. నారాయణ షాక్ అవుతూ ఏంటి జమున నువ్వు అంటున్నది? చదువుకునే పిల్ల చేత ఇంటి పనులు వంట పనులు చేయిస్తావా? అసలు నీకు మనసు లేదా అని బాధగా అడుగుతారు. జమునతో ఎక్కువ వాదించలేరు. ఎంత వాదించినా జమున నోరే గెలుస్తుందని అలా ఆయన మౌనంగా శ్యామాని చూస్తూ తను ఈ పనులు చేస్తూ ఉంటే ఇంకెప్పుడు చదువుకుంటుంది జమున? ఒకసారి అర్థం చేసుకో అని జమునకి అర్థమయ్యేలా చెప్దామని అనుకుంటారు నారాయణ. కానీ జమున నాకు అదంతా తెలియదు. నేను చెప్పిన దానికి ఆ శ్యామ ఒప్పుకుంటేనే అది చదువుకోవడానికి నాకు ఏ అభ్యంతరం లేదు అని కరాఖండిగా చెప్పేస్తుంది జమున. పక్కన ఉన్న శ్యామ ఆ మాటలు వింటూ ఎలాగైనా తన చదువుని కొనసాగించుకోవాలి అంటే ఆ పనులు చెయ్యక తప్పదు అని నిర్ణయం తీసుకుని తన ఇష్ట ప్రకారమే జమున దగ్గరకు వెళ్ళి పెద్దమ్మ ఆ పనులన్నీ చేయటం నాకు ఇష్టమే. పెదనాన్న నేను ఈ పనులు అన్నీ చేసి కాలేజీకి వెళ్తాను ఒప్పుకోండి అని చెప్పేసరికి ఇటు నారాయణ అటు జమున ఇద్దరూ ఆశ్చర్యంగా శ్యామాని చూస్తూ ఉంటే ఈలోగా బయట నుండి ఒక జీప్ వచ్చి ఆగుతుంది. కొనసాగుతుంది. నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నమస్తే.